నమస్తే. ప్రజా రాజధాని అమరావతి ఏపీ సిఆర్డీఏ కార్యాలయం దగ్గర ఉన్నాను. నేను మీ అందరికీ సుపరిచితం. బాలకోటని, అమరావతి ఉద్యమ నాయకుడిని, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ని. ఈరోజు నేను ఏపీ సిఆర్డీఏ భవంతి దగ్గర ఉన్నాను. ఒకసారి ఆ భవంతి చూడండి. ఇది ఏపీ సిఆర్డీఏ భవంతి. అంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది ఇటీవల కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నిర్మాణం పూర్తి చేసుకొని ఒక్కసారి కన్నుల పండుగగా ఉంది. అది కూడా ఏ అనే అక్షరం ఉంది. ఈ అక్షరాన్ని దాటి ఆ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్తే బుద్ధుని ప్రతిమ కనిపిస్తుంది. ఇది ఒక అద్భుతమైన సుందర భవనం. ఈ సందర్భంగా పొరపాటునో గ్రహపాటునో మాజీ మంత్రి రోజా గారు, మాజీ మంత్రి జోగి రమేష్ గారు, లేదా పేరు నాని గారు, బొత్స సత్యనారాయణ గారు ఇది కనుక గ్రాఫిక్స్ అనుకొని ఈ 7 అంతస్తుల భవనంలో గవాగవా పైకెక్కి దూకారనుకోండి. ఆ దూకే ప్రయత్నం చేశారు. రోజా గారు 2 కాళ్ళు ఇరుగుతాయి. ట్రై చేస్తే ట్రై చేయండి. అమరావతి అంటే గ్రాఫిక్స్, అమరావతి అంటే తూర్చే పడిపోతాయి, మేము ఇలా అంటే ఊడిపోతాయి అని చెప్తుంటారు కదా వైసీపీ సోషల్ మీడియా ఆర్టిస్టులు మొత్తం కూడా. ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా దమ్మున్న వైసీపీ నాయకుడు ఎవరైనా ఉంటే, అధికార ప్రతినిధులతో ఒకసారి ఎక్కండి, ఎక్కి దూకండి. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. సిఆర్డీఏ కార్యాలయం తుళ్ళూరు పట్టణంలో ఉంది. మొన్నటిదాకా తుళ్ళూరు దగ్గరే సిఆర్డీఏ కార్యాలయం పెట్టుకొని కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు శాశ్వత భవన నిర్మాణం జరిగింది. అంటే తాత్కాలిక భవనము, శాశ్వత భవనం అని అంటానికి సంబంధించిన వ్యత్యాసం ఇది. ఇప్పటికీ తుళ్ళూరులో సిఆర్డీఏ కార్యాలయం ఉంది. దాన్ని ఇతర అవసరాల కోసం వాడుకుంటారు. దీనిని అద్భుతంగా సిఆర్డీఏ రాజధాని పరిపాలనా విభాగానికి సంబంధించిన కార్యాలయంగా మార్చారు. దీనికి అనుబంధంగా ఇదిగోండి, ఇటు చూడండి, ఇటు ఒక 5-6 బ్లాకులతో కూడిన అంతస్తుల భవనాలు ఉన్నాయి. ఇది రాజధాని నిర్మాణానికి సంబంధించిన అంశం. అంటే ప్రజా రాజధాని కూల్చేసే వాళ్ళకి, ప్రజా రాజధాని కూల్చివేస్తే ఆ కూల్చివేతలో నుంచి ఆనందం చూసే వాళ్ళకి బహుశా ఈ సిఆర్డీఏ భవనం గురించి ఏం తెలుస్తుందంటారు? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, రాజధాని అమరావతి పరిపాలనా విభాగమైన సిఆర్డీఏ నిర్మించకుండా తాడేపల్లి కొంపనే నువ్వు కార్యాలయంగా పెట్టుకొని మీ మంత్రుల్ని ఎమ్మెల్యేలకు రప్పించి నువ్వు చేసిన పరిపాలన చూసారా మీ ఇంట్లో? దానికి దీనికి ఉన్న తేడా అది. మీకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా. కాబట్టి ఇప్పటికైనా కుక్కల్లాగా అరవటం మానేసి అమరావతికి సహకరించండి, ఆంధ్ర రాజధానికి సహకరించండి, అభివృద్ధిని చేద్దాం, అభివృద్ధిని 3 ప్రాంతాలకు పంచుదామన్న ఒక నిర్ణయంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న ఈ సన్నివేశాన్ని రాష్ట్ర ప్రజలు కూడా ఆశీర్వదించి నిండు హృదయంతో జీవించాలి. 11 ఏళ్ల తర్వాత ప్రజా రాజధాని అమరావతికి ఒక పరిపాలనా కేంద్రం ఏపీ సిఆర్డీఏ వచ్చిందని చెప్పేసి ఒకసారి మీరు గుర్తించాల్సిందిగా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి, నా బహుజన సోదరులందరూ కూడా తెలియజేస్తున్నారు.